ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువు మీకు ఇచ్చే వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయం 42వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను యేసు ప్రభువారు ఒక గురుడ్డివానితో పలుకుతూ సెలవిచ్చిన వాగ్దానపు మాటగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే సందర్భాన్ని మత్తయి సువార్తికుడు కూడా రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మార్కు సువార్తికుడు కూడా రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఇక్కడ గొప్ప అద్భుత స్వస్థత కార్యాన్ని జరిగించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు యెరికో విడిచి వెళ్ళుచుండగా ఈ కార్యం జరిగిందని మత్తయి, మార్కు సువార్తికుడు రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే లూకా సువార్తికుడు యెరికో పట్టణంకు సమీపించినప్పుడు అని రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే నివసించేది తక్కువ మంది అయినా పాత యెరికో నగరం అక్కడే ఉందని మనం గమనించాలి. దానికి దక్షిణంగా కొత్త యెరికో పట్టణాన్ని కట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి, మార్కు సువార్తికులు యేసు ప్రభువారు పాత యెరికో వదిలి వస్తున్నారని రాసినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే లూకా సువార్తికుడు కొత్త యెరికో సమీపిస్తుండగా అని రాశారని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి, మార్కు సువార్తికులు యేసు ప్రభువారు పాత యెరికో వదిలి వస్తున్నారని రాసినట్లు మనం చూస్తాం. లూకా సువార్తికుడు అయితే కొత్త యెరికో సమీపిస్తుండగా అని రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ గొప్ప అద్భుతం యేసు ప్రభువారు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ గొప్ప అద్భుతం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 18వ అధ్యాయం ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గురుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచున్నాడని అక్కడ మనం చూస్తాం. అయితే జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడి చప్పుడు విని ఏం జరుగుతుందని వాడు అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అంటే ఆ జన సమూహంలో కొంతమంది నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని ఆ గుడ్డివాడితో చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వెంటనే వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేయడం మొదలుపెట్టినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది అక్కడ జనసమూహంలో ఉన్న కొంతమంది ఆ గుడ్డివాడిని గద్దించి ఊరకుండమని గద్దించినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ గుడ్డివాడు మాత్రం ఏమాత్రం ఆగకుండా, ఏమాత్రం వారు గద్దించిన దానికి ఆగకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా మరీ ఎక్కువగా కేకలు వేసినట్లు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభువారు నిలిచి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ సందర్భం మనకు తెలియపరిచే అద్భుత సత్యం ఏంటంటే ఎవరైతే నన్ను కరుణించయా అని నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఎవరైతే మొరపెడుతూ ఉంటారో, ఎవరైతే కేకలు వేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారో వారి కొరకు ఆయన నిలిచి వారి పట్ల అద్భుతాలు చేసే గొప్ప దేవుడని ఈ సందర్భ విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డివాడు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడైతే కరుణించమని కేకలు వేశాడో యేసు ప్రభువారు నిలిచి వాణ్ణి తన యొద్దకు తీసుకొని రమ్మని చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడో అప్పుడు యేసు ప్రభువారు నీకేమి చేయగూర్చున్నానని అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం. నా ద్వారా నీవేం ఆశిస్తున్నావయ్యా, నీకు నేను ఏం చేయాలని నీవు ఆశపడుతున్నావని యేసు ప్రభువారు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు వాడు
ప్రభువా చూపు పొందుకోరుచున్నానని పలికినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక్కరే, నజరేయుడైన యేసు ఒక్కడే నా గుడ్డితనం నుండి నన్ను విడిపించగలడు, నాకు చూపుని కలుగు చేయగలడు. మరలా నేను ఈ ప్రపంచాన్ని చూడడానికి ఇటువంటి గొప్ప స్వస్థత జరిగించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని విశ్వాసంతో ఈ గుడ్డివాడి కేక వేసినప్పుడు యేసు ప్రభువారు నిలిచి నీకేం చేయగోరుచున్నానని అడిగినప్పుడు వెంటనే తడువు చేయకుండా అయ్యా నేను చూపు పొందగోరుచున్నానని ఈ గుడ్డివాడు యేసు ప్రభువాన్ని వేడుకున్నట్లు అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ మాట పలకగానే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నప్పుడు వెంటనే అని మనం చూస్తాం. యేసు ప్రభువారు ఎప్పుడైతే చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని పలికినప్పుడు వెంటనే ఆ గుడ్డివాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయన్ని వెంబడించినట్లు కూడా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జరిగిన సూచక్రియ, ఈ జరిగిన అద్భుత కార్యాన్ని చూస్తున్న అక్కడ ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి మహిమపరిచినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ గొప్ప అద్భుత స్వస్థత కార్యం జరుగుటకు ప్రధాన కారణం ఆ గుడ్డివాని విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు యేసు ప్రభువు ఒక్కరే నన్ను ఈ గుడ్డితనం నుండి విడిపించగల శక్తి కలిగిన దేవుడు అని విశ్వసించి కేక వేసినప్పుడు యేసు ప్రభువారు ఆ గుడ్డివాని విశ్వాసాన్ని బట్టి ఆ గుడ్డివాన్ని స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆయన కలిగి ఉన్న విశ్వాసము ద్వారా అతడు స్వస్థపరచబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనము కూడా, ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే, మీ జీవితాల్లో మీరు ఆ పరిస్థితుల నుండి విడిపించబడాలి అంటే, మీ జీవితాల్లో ఉన్న ప్రతి ఇబ్బంది నుండి మీరు యేసు ప్రభువు ద్వారా విడిపించబడాలి అంటే, మీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమ నుండి మీరు విడిపించబడాలి అంటే ఈ గుడ్డివాని వలె విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. ఆ గుడ్డివాడు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన్ని అడిగి ఉన్నాడో, నేను చూపు పొందగోరుచున్నానయ్యా అని అడిగినప్పుడు ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా అతడి కార్యాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. ఈ రోజున నీ జీవితంలో నీ కార్యాన్ని అనుభవించాలి అంటే ఈ గుడ్డివాని వంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే ఆ విశ్వాసము ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యాలు నీవు దేవుని ద్వారా చూస్తావు. నీ జీవితంలో నీ అనారోగ్యం నుండి నీ విడుదల పొందుతావు. నీ విశ్వాసము ద్వారా నీకున్న అప్పుల బాధ నుండి నీ విడుదల పొందుతావు. నీ విశ్వాసము ద్వారా నీకున్న మానసిక ఇబ్బందుల నుండి నీ విడుదల పొందుతావు. నీ విశ్వాసము ద్వారా నీ పరిస్థితులన్నింటిలో మార్పును నువ్వు చూడగలుగుతావు. నీ విశ్వాసము ద్వారా నీ ఉద్యోగంలో అత్యున్నతమైన ఆశీర్వాదాలను చూడగలుగుతావు. నీ విశ్వాసము ద్వారా నీ చదువులో గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు నీవు చూడగలుగుతావు. నీ విశ్వాసం ద్వారానే నీ జీవితంలో మార్పు అనేది కలుగుతుందనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్డివాని జీవితంలో మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటంటే అప్పటి వరకు గుడ్డివానిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే విశ్వాసంతో కేక వేసి చూపు పొందగోరుచున్నానని యేసు ప్రభువారిని వేడుకున్నప్పుడు ఆ యేసు ప్రభువారి మీద ఆయన పెట్టిన విశ్వాసము అతన్ని గుడ్డితనం నుండి విడిపించి మరలా సాధారణ మనుషుల వలె అతడు కూడా ప్రపంచాన్ని చూసే స్థితిని అతడు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మార్పు రావాలి అంటే, నీ జీవితంలో ఉన్న సమస్య నుండి విడుదల పొందాలి అంటే విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ విశ్వాసము నిన్ను గొప్ప కార్యాలు చూసేటట్లు చేస్తుంది. ఆ విశ్వాసము నీ పరిస్థితుల్లో మార్పును కలిగించేటట్లు చేస్తుంది. ఆ విశ్వాసము దేవుణ్ణి నీ వైపునకు ఆకర్షిస్తుంది. ఆ విశ్వాసము పరిస్థితులన్నిటిలో నీకు విజయాన్ని కలుగు చేస్తుంది. అదే కాకుండా ఆ విశ్వాసమే నిన్ను పరలోకానికి కూడా చేరుస్తుందనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్వాసంలో బలహీనుడిగా నీవు ఉన్నావేమో, విశ్వాసంలో బలహీనురాలుగా నీవు ఉన్నావేమో, విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, ఎందుకంటే మనం విశ్వసిస్తున్న దేవుడు ఆయన సాధారణమైన వాడు కాదు. ఆయన అన్నీ చేయగల దేవుడు. ఏమీ చేయలేని మనిషి మీద నీ విశ్వాసం ఉంచట్లేదు, కానీ అన్నీ చేయగల, అన్నీ సాధ్యపరచగల, అన్ని పరిస్థితుల నుండి రక్షించగల గొప్ప దేవుణ్ణి విశ్వసించావు గనుక నీవు విశ్వసిస్తే దేవుని గొప్ప కార్యాలు నీవు జీవితంలో నీవు అనుభవిస్తావని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పరిస్థితులు మార్చబడాలి అంటే ఈ గుడ్డివాని వలె విశ్వాసమును కలిగి గొప్ప కార్యాలు చూడాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను ప్రభు మీకు దయచేయనుగాక. ఈ వాగ్దానాన్ని ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా దేవా గొప్ప వాగ్దానాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి దేవా మా ఆత్మీయులందరికీ ఒక మంచి ఆత్మీయ బలాన్ని, విశ్వాసంలో బలాన్ని చేకూర్చడానికి దేవా మీరు మాకు అనుగురించి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు గ్రుడ్డివాడు దేవా నీ యందు విశ్వాసం ఉంచి తన జీవితంలో గొప్ప కార్యాన్ని దేవా చూడగలిగాడు. దేవ పరిస్థితుల్లో మార్పును చూడగలిగాడు. తన గుడ్డితనం నుండి విడుదల పొందగలిగాడు. చూపును పొంది దేవ నిన్ను మహిమపరిచి నిన్ను వెంబడించగలిగాడు. ఈ రోజున మా జీవితాల్లో కూడా ఉన్న ప్రతి పరిస్థితి నుండి నీ విడిపించగల దేవుడు అని, నీవు మా పరిస్థితుల్లో మార్పును కలుగు చేయగల దేవుడు అని, పరిస్థితులన్నింటినీ మాకు అనుకూలపరచు దేవుడు అని, పరిస్థితులన్నిటిపై మాకు విజయాన్ని కలిగించే గొప్ప దేవుడు అని విశ్వసిస్తే దేవ కార్యాలు చూస్తామని వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ విశ్వాసముతో నీ యొద్ద మొరపెట్టి నీ దగ్గర కనిపెట్టి గొప్ప కార్యాలు చూచినట్లు వారిలో అటువంటి విశ్వాసాన్ని మీరు దయచేయండి. ఎవరు అవిశ్వాసులు కాక విశ్వాసంతో నీ యొద్ద కనిపెట్టి నీ దేవా నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ వారి జీవితాల్లో అత్యున్నతమైన ఆశీర్వాదాలతో వారి జీవితాల్లో ముందుకు వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. ఎవరైనా అవిశ్వాసులుగా ఉంటే వారు ఈ వాగ్దానం వినడం ద్వారా మళ్ళా విశ్వాసం బలపడినట్లు మీరు సహాయం చేయండి. విశ్వాసంలో ఎవ్వరూ బలహీనలు కాకుండా విశ్వాసంలో ప్రతిదినము దేవ దినదినము అభివృద్ధి చెందుతూ నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూస్తూ నీ కొరకు సాక్షులుగా వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి. విశ్వాసం ద్వారా దేవ స్వస్థత కలుగుతుందని, విశ్వాసం ద్వారా పరిస్థితుల్లో మార్పు కలుగుతుందని, విశ్వాసం ద్వారా నీ కార్యాలు మేము చూస్తామని, విశ్వాసం ద్వారా పరలోక రాజ్యాన్ని మేము చేరుకోగలమనే గొప్ప సత్యాలు ఈ వాగ్దానం ద్వారా మీరు తెలియపరిచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు అటువంటి విశ్వాసాన్ని కలిగి వారి జీవితాల్లో నీ ఆత్మ కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు, నీ అద్భుత కార్యాలు వారు అనుభవించినట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ వీక్షించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నడిపించమని, వారందరి పట్ల ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమపరచబడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.